ఆజానుబాహుడి పేరు తేజ. వీడి పేరులో ఉన్న బ్రైట్నెస్ వీడి మొహం మీద కనిపించట్లేదు కదా. కనిపించదు. ఎందుకంటే ఈడింకో 10 నిమిషాల్లో ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎందుకంటారా? ఆ ప్రశ్న అడగడానికి ఇంకో క్యారెక్టర్ ఉందిలేవో. అది నేనే. నా పేరు సంటి. తేజాకి కాలేజ్ డేస్ లో బాగా బెస్ట్ ఫ్రెండ్ని. నా గురించి చెప్పాలంటే మీకు చాలా చెప్పాలి. అంత టైం లేదు కాబట్టి ఈ సీన్ చూడండి, మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే. Not be afraid, nor be dismayed, for the Lord of your God is with you. Where you go, our souls are bare, our feelings are numb. Offer the body to this place, prepared for it, that ashes may return to ashes, dust to dust, and the impressible spirit may forever be with the Lord. బిడ్డ చంటి, ప్రత్యేకంగా ఈ బాక్సుపై సిలువను పెట్టి పూడ్చండి మైసాన్. ఎందుకు ఫాదర్? అలా చెయ్యకపోతే చనిపోయిన వారి ఆత్మలు ప్రేతాత్మలుగాను జాంబీలుగాను మారే అవకాశం ఉన్నది మైసాన్. ఇప్పుడు ఆత్మలు తెలుసు, ప్రేతాత్మలు తెలుసు, ఈ జాంబీలు ఏంటి ఫాదర్? ఇవి లేటెస్ట్ అయినా KFC, మెక్డొనాల్డ్ లాగా ఫారిన్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. వీటిని ఇంగ్లీష్లో జాంబీలు అంటారు. ఓ, దెయ్యం వేరు, మనిషికి దెయ్యం పట్టడం వేరు, శవానికి దెయ్యం పట్టడం వేరు. ఇలా శవాలకి దెయ్యం పడితే సమాధిలోంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి. అందుకే వీటిని జాంబీలు అంటారు. అసలు ఇవి ఎలా వస్తాయి ఫాదర్? మనిషి కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యంగా మారతారు. ఒకవేళ దెయ్యం అయిన తర్వాత కోరికలు తీరకపోతే జాంబీలుగా మారతారు మైసాన్. వీటి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది నాయన. ఇక ఆలస్యం దేనికి? బరీ ద బాక్స్. 1 నిమిట్ ఫాదర్. ఏమిటి చంటి బిడ్డ? వన్ ఫోటో ప్లీజ్. ఇక్కడ అవసరమా నాయన? థ్యాంక్ యూ ఫాదర్. ముందుగా ఈ సభకు విచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు శుభదినం. మా హెవెన్ ట్రావెల్ స్థాపించి అతి తక్కువ సమయంలోనే ఎన్నో సేవలతో పాటు ఈ 100వ సేవను కూడా పార్టీ పెడుతున్నాం. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే కుదిరితే 100 సేవలు, మరీ కుదిరితే లక్షల సేవలు, ఇంకా కుదిరితే ఎన్నో సేవలు డైరెక్ట్ గా డాంబర్ రోడ్డు మీదే స్వర్గానికి పంపించే ప్రయత్నం చేస్తానని ప్రామిస్ చేస్తూ ఓసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చెప్పట్టు స్వీట్ స్వీట్ బాక్స్ అమ్మా. ఫాదర్ సీట్ తీసుకోండి. బిడ్డ, ఆ దేవుడు నాకు చక్కెర వ్యాధిని అనుగ్రహించినాడు. సర్లే ఇచ్చేయండి అయితే. బిడ్డ, ఆ బాక్సును ఇంట్లో ఇచ్చి వెళ్ళము. రోగం వచ్చినా మోసేవలేదు మీకు. తీసుకోండి సార్. బ్యాలెన్స్ పేమెంట్. ఏంది బ్యాలెన్స్? ఇళయరాజా మ్యూజిక్ అని చెప్పి టేప్ రికార్డర్ ఆన్ చేసావు కదా? అదిగా సార్, దానిలో కూడా ఇళయరాజా మ్యూజిక్ ఉండేది. అయినా మీకు ఇక్కడ మ్యూజిక్ కావాలా, ఎమోషన్ కావాలా? నా కళ్ళల్లో తప్ప ఇక్కడ ఎవరికన్నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయేమో చూడు. అదిగా సార్, మీ భార్య చచ్చిపోతే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చి బాగుండదు సార్, అదనమాట. పేమెంట్. డిస్కౌంట్ ఏమీ లేదా? నువ్వు చచ్చినప్పుడు ఇస్తాలే. అన్నా ఫోను ఎత్తు లిఫ్ట్ చేయరా. హలో, వెల్కమ్ టు హెవెన్ ట్రావెల్స్ అండి. ఎవరు పేరమ్మా? ఎవరు పోలేదండి. ఎవరు పోలేదా? మరి అప్పుడే నాకెందుకు ఫోన్ చేశారండి? మేము ఇంకా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేయలేదే. అది కాదండి, మా బామ్మ పోయేలా ఉంది. లాస్ట్ ఇయర్ మా తాతయ్య పోతే మీరే 1+1 ఆఫర్ లో పూర్తి చేశారు. ఇప్పుడు ఆఫర్ మా బామ్మకు ఉంటుంది కదండి. ఆ 1+1 ఆఫర్ అరే అది పోయినది, అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగండి? ఓ పని చేయండి, మీ బామ్మని వచ్చే నెల పోయేలా ప్లాన్ చేయండి. 2+1 ఆఫర్ అని కొత్త క్రియేట్ చేస్తున్నాం. కఫెన్ ఫ్రీ, అదిరిపోద్ది. ఎలాగంటే ముసలిది రేపో మాపో పోయేటట్టుంది. వచ్చే నెల వరకు ఎలా ఆపమంటారు? దానికి ఆఫర్ ఉందండి. మీకు ఆస్తిపాస్తులు బానే ఉన్నాయిగా? బ్రహ్మాండం అండి బాబా. మరి ఇంకే, నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, ఆవిడ ఈ నెల జాయిన్ చేయండి. వచ్చే నెల పోయేలా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సూపర్ అండి. అయితే ఓకేనండి. థ్యాంక్ యూ, పెట్టేయండి. అదిరా, ఇలాంటి కస్టమర్లు ఉండాలి గాని మన బిజినెస్ అదిరిపోద్ది. అన్నా ఇన్ని ఫోటోలు ఎందుకన్నా? ఏం లేదురా, ఈ మన హెవెన్ ట్రావెల్స్ ఓ టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ నోబెల్ ప్రైజులు, ఈ ఆస్కర్ ప్రైజులు ఇవన్నీ విన్ అయిపోతాంగా. అప్పుడు ఖాళీగా కూర్చొని బుక్ రాస్తాంగా, అప్పుడు ప్రూఫ్లు కావాలిగా. అందుకని అనమాట, అందుకనే ఈ ఫోటోలు అవన్నీ ఆటో బయోగ్రఫీ. సార్ చిల్లరా? ఆల్రెడీ జీవితం చిల్లర అయిపోయింది భయ్యా, ఇంకా చిల్లర తప్పదు పని లేదు. ఎక్కడ ఏంటి?
నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావా? అవును. గోల్డ్ చైన్ కదా. అవునరా, అయితే ఈ గోల్డ్ చైన్ నాకు ఇచ్చావు అనుకో భయ్యా, నీ సావుకు ఒక అర్థం, నా బతుకు ఒక పరమార్థం. ఈ మధ్య ఇలా కూడా అడుకుంటున్నారా? నేను ఇంకా చాలా బెటర్ భయ్యా. కొంతమంది అయితే చంపేసి మరీ లాగేసుకుంటారు తెలుసా? రేయ్, ఒకవేళ పొరపాటు నేను చావుకుని ఇంటికి వెళ్ళాను అనుకో, నిజంగానే మా ఆవిడ నేను చంపేస్తుంది. కావాలంటే నేను చచ్చాక తీసుకో. డీల్ ఓకే భయ్యా. పద. ఉండబే, నేను ఒకసారి రాసి చెప్తా. నాకు తెలుసు ఇప్పుడు చావాలో. నాకు ఛాన్స్ భయ్యా. అదిగో, కారు వస్తుంది. ఒకసారి. ఇప్పుడు చూడు. కిందకి వెళ్ళిపోయారా? చావడానికి వచ్చింది. అదేంట్రా అలా తోసేసావు? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వే మనిషిరా. ఈసారి మిస్ అవ్వదు భయ్యా. ఉండు బే. 1 నాకు తెలిసి ఉండు. 2 3 తాగడం, నా కారు ముందు పడ్డం ప్రతి వాడికి అలవాటు అయిపోయింది. ఏయ్, ఎవరా నువ్వు? లఫుట్టా ఇలా? చిక్. సారీ, అదేదో జరిగిపోయింది. ఏయ్, తేజ, బావా, చంటి నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు ఇంకా చావలేదా? మాట్లాడుతున్నా కదరా. ఓకే. ఉండు. ఏయ్, ఎవడ్రా ఈడు? ఎవడో ఇందాక దొబ్బుతున్నాడు రా. సర్లే, ఎవడైతే నాకేంటి? ఏంట్రా? చైన్ పట్టుకో. ఇదిగో. ఇడి. వారేండి. పద, వండి ఇంకా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు రావేరా నీ పిచ్చి ఫోటోగ్రాఫర్. ఓకే బాయ్. ఆపు ఆపు అయినా నేను ఇలా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదురా. కాలేజ్ డేస్ లో షార్ట్ ఫిల్మ్ లో కామెడీ హీరో లాగా బ్రహ్మాండంగా ఉండేవాడు. ఇప్పుడేంట్రా మార్చిలో కొత్త శివం చూసిన జూనియర్ డాక్టర్ లాగా అలా ఏడుస్తున్నావు? అబ్బే, అయినా ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? మరీ ఆ రోడ్డు మీద ర్యాంప్ వాకలేంట్రా? కాదు బావా, మరి? ఏయ్, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా అమాయకుడివిరా. అవునరా, ఈ విషయం నాతో చాలా మంది చెప్పారు, కానీ నాకే నమ్మకం కలగట్లేదు. ఏయ్, అబ్బా! 2 పెగ్గులేస్తే మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది. ఓకే, అప్పటికి ఇప్పటికి నువ్వేం మారలేదురా. అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాలనుకున్నావమ్మా? అదొక పెద్ద కథ. అదో పెద్ద కథ. ఫుల్ గా చెప్తే లాగ్ అవుతుంది. సింపుల్ గా ఎలక్ట్రిక్ మిషన్ లో శవం పెట్టినట్టు ఉండాలి. పెట్టామా, బూడిదైపోయిందా, చేతికొచ్చిందా. స్టార్ట్. రే, నీకు మన కాలేజ్ డేస్ గుర్తున్నాయి కదా? కాలేజ్ డేస్ నాకెందుకు గుర్తులేవురా. ఆ రోజులే వేరు. ఎస్పెషల్లీ ఆ షీలా మేడం, ఆ ఎర్రటి పెదాలు, ఆ పెదాలకిచ్చే స్ట్రాబెర్రీ లాంటి లిప్స్టిక్, సన్నటి స్కేల్ లాంటి గొంతు, బాగా భారీగా ఉండే నడుము. ఆవిడ నడిచొస్తుంటే అచ్చు మన సందులో సన్నీలేలాగా ఉండేది కదా. అదేంట్రా, లైబ్రరీలో నువ్వు డాష్ ఇస్తే చెప్పుతో కొట్టింది. అప్పుడు షీలా మేడం సన్నీ డియోల్ అన్నావు, ఇప్పుడేంట్రా సన్నీ లియోన్ అంటున్నావు? నువ్వు మొయ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మ్యాటర్లోకి రా. నువ్వు రాయ్, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అంతులేని కథలో కాంతారావు కూడా ఇన్ని కష్టాలు రాలేదురా. ఈ పరిస్థితిలో మగాడనేవాడు బతకడం కష్టమే. అందుకే నేను మగాడిని నిరూపించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేశా. అంటే రోడ్లో ఇన్ని వెహికల్స్ వెళ్తుండగా నువ్వు నా బండి కింద ఎందుకు పడ్డావో తెలుసా? నీకు డ్రైవింగ్ రాదు గనక. యాదవ్ టీటీలాడికే శాలరీలు కట్టేపోతాయి. దేవుడు చాలా చిలిపిరా. అతను మగాడేగా. భూలోకంలో ఉన్న మగాళ్ళు కష్టాలు భరించలేరని చెప్పేసి ఒక మగాడికి ఇంకో మగాడి సహాయం కావాలని నిన్ను తీసుకొచ్చి నా బండి కింద కోఇన్సిడెన్స్ గా పడేశాడు. అదనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా? సరే మీ ఇష్టం. నువ్వు ధైర్యంగా ఉండరా. నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే ప్రాణాలు తీయడానికనే సరే చండాడు. ఈ రోజు నుంచి నువ్వే నేను, నీ శత్రువే నా శత్రువు, నీ కష్టాలే నా కష్టాలు, నీ అత్తే నా అత్త, నీ పెళ్ళ నీ చెల్లని చెప్తున్నా. ఎడ నువ్వు ఫ్రెండ్ దిద్దిన కబ్రం.
టైటిల్ ఎదిరిపోయింది. సినిమా 100 డేస్ హిట్టే. నేను పాతేసిన 100 షోల మీద ప్రామిస్. బావా ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందిరా. ఇప్పుడు దాని ముందు తొడగొడతా. తొడగొట్టు తోలు తీసే. తొడే కాదు, దాని తల కూడా తీస్తా. నాటి బాయ్. గాడ్ సేడ్. దీన్ని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? మగాడికి పెళ్లి, ఆడదానికి ఢిల్లీ. అంత సేఫ్ కాదు బావా. దేనికి అయినా తెలిసి డైనోసార్ కూర్చుని పెళ్లి చేసుకున్నావురా? నేనెక్కడ చేసుకున్నాను రా, వాళ్ళే బలవంతంగా చేస్తాను. తాడి పెరిగినట్టు పెరిగావు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. అయినా అది అత్త కాదురా, సంతలో మిగిలిపోయిన చెత్త. రేయ్ మనం వచ్చింది బారు కాదురా. ప్లాన్ వేస్తే ఎవరైనా సరే నాశనం అయిపోవాల్సిందే. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని ప్లాన్ సార్ ఏం తీసుకుంటారు? మా అత్తయ్య పెడితే అది. సార్ ఆర్డర్. ఓ సారీ, ఆర్డర్లు విని చెప్పే అలవాటు లేకుండా పోయింది. బా ఆర్డర్ చెప్పు. ఆర్డర్ రా. 2 శాండ్విచ్. థ్యాంక్ యూ. ఏంటిది? వెజ్ శాండ్విచ్ సార్. నేను ఆర్డర్ ఇచ్చిందేంటి, నువ్వు తీసుకొచ్చిందేంటి? వాడికి ఎలాగ ఇంట్లో స్వాతంత్రం లేదు. ఇక్కడైనా వాడికి ఇష్టం వచ్చింది తినీరా. సార్ మీరు అడిగిందే కదా తీసుకొచ్చాను. ఆకులు అలములు తినడానికి మేము మనుషులు అనుకున్నా, అడవిలో జంతువులు అనుకున్నావా? ఏం మాట్లాడు? నువ్వు గడ్డి తినపోయినా జంతువే. ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వు నాకు. కాల్ ది ప్రొపరేటర్ రైస్. ఏం టైల్ పెట్టింది ఏంది అంటే ఏంది అడిగా ఏం తీసుకొచ్చారు? ప్రొపరేటర్. గర్ల్స్ 1 సెకండ్. ఈ హోటల్ ప్రొపరేటర్ సార్ మనుషులు కొంచెం మర్యాదగా మాట్లాడండి. సార్ మేనేజ్ కాదు. ఇక్కడ ప్రొపరేటర్ కూడా ఆడవాలని కర్మ. ప్రాబ్లం ఏంటి? ఏమైంది? ప్రాబ్లం ఏంటండి? దగ్గర కుక్కలాగా అరుస్తుంటే. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? నువ్వు పెద్ద మనిషిలాగా ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నీతో తర్వాత మాట్లాడతా. నేను పెద్ద మనిషిని కాదు, తన మనిషిని. అబ్బో నువ్వు ఆగు. సార్ మీరు చెప్పండి సార్, ఏమైంది? అరే ప్రాబ్లం ఏంటండి? నేను ఏం ఆర్డర్ ఇచ్చాను, మీరు ఏం తీసుకొచ్చారు, అసలు మా గురించి మీరేమనుకుంటున్నారండి? పెద్ద పెద్ద హోటల్ని మూసేసినోని. ఈ హోటల్ పెద్ద లెక్క కాదు, ఇది నాకేం పెద్ద ఇది కాదు. అరే నేను ఒకటి మాట్లాడుతున్నాను, నన్ను పట్టించుకోండి. గొడవ చేయడానికి వచ్చావా? నువ్వు సెటిల్ చేయడానికి వచ్చావా? కోట్ వేసుకున్న ప్రతివాడి కౌంటర్ వేయకూడదు. బీ సైలెంట్. అయినా నువ్వేంటి ఆమెకి సారీ చెప్తావు? సారీ చెప్పడానికి వాళ్ళెవరు? సారీ చెప్పించడానికి మనెవరు రా? మనం ఏమనుకుంటున్నాం? మంచి హోటల్ మూసాను రా. ఈ హోటల్ పెద్ద విషయం కదా. నేను తలుచుకుంటే ఏం మాట్లాడుతున్నావు? గుర్తుపట్టాడు. హాయ్ శ్వేత. మన శ్వేతరా? ఈ డ్రెస్ అసలు గుర్తుపట్టలేదు పెదరా. అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. నీకు ఇక్కడ పని కస్టమర్లకి ప్రొపరేటర్కి మధ్యలో 100 ఉంటాయి. వెయిటర్ లాగా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి. ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అవును మాకు అలాగే ఉంది. సేమ్ హియర్. ఏంటి సంగతి? వాట్స్ హ్యాపెనింగ్? మా సంగతి సరే, అసలు నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు? నేనా, అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు. సో కాలేజ్ తర్వాత 1.5 years జాబ్ చేశాను. బోర్ కొట్టింది. సో ఏదైనా కొత్తగా చేయాలి, అలాగే మనసుకి నచ్చినట్టు చేయాలని ఈ కాఫీ షాప్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఓకే, ఇట్స్ పికింగ్ అప్. అది వెరీ గుడ్. అనుకున్న చేయటానికి కూడా అదృష్టం ఉండాలి. ఏం లేదు. సరే అవన్నీ వదిలే, నీ సంగతి చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. నైస్. Yes. మరి నువ్వు? నా గురించే ఉంది. వింటే చాలా కొత్తగా, చెబితే చాలా చెత్తగా ఉంటుంది. తర్వాత చెప్తాం. నీ మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? మా వాడికి ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఐమ్ స్టిల్ వర్జిన్. అలా చెప్పాలి. స్టిల్ సింగిల్? మరి నువ్వు? సింగిల్. మా అత్తనేం చేయాలి ఆలోచించాలంటే పేపర్ చూస్తావేంట్రా? ఆలోచించుతున్నానని సింబాలిక్ గా చెప్తున్నాను. ఇప్పుడు క్రియేటివిటీ అవసరమా? కింద పైన కాలిపోతుంది. అంత కాలిపోతుంది కాబట్టి ఓ పని చేయరా, నీకు మండుతోంది కదా, ఇదే ఊపులో వెళ్ళి రేప్ చేసి. రేప్ చేయాలంటే అమ్మాయి చాలరా, కానీ వాళ్ళ అమ్మ ఉంది కదా. ఓ మధ్యలో డెవిల్ క్యారెక్టర్ ఉంది కదా, ముందు దాన్ని తప్పించాలి. ఓ పని చేద్దాం, తరతరాలుగా వస్తున్న బ్యూటిఫుల్ ఐడియా. కార్లో బ్రేక్లు ఉంటాయి కదా, టపి మధ్య తీసేద్దాం. రేయ్ సైడ్ చేయమన్నారా, పైకి పంపని లేదు. పోనీ ఇంకో పని చేద్దాం. పొద్దున్నే మీ అత్త పాల ప్యాకెట్ల కోసం బయటకు వస్తుంది కదా, మన ఇద్దరం బైక్ మీద వెళ్ళి యాసిడ్ పోద్దాం, నేను బారిపోతా. దొరికిపోతా, లోపలేసి గుమ్మేస్తారు. ఇది ప్లాపే.
భూమి పుట్టక ముందు పుట్టావు కనీసం ఒక్క ఐడియా చెప్పలేవా? నీదో కంపెనీ, దానికి ట్రస్టెడ్లు హెవెన్ ట్రావెల్స్ అని పేరు. ఏయ్ నన్నేమన్నాను? నా హెవెన్ ట్రావెల్స్ ఏమనడానికి వీలేదు. అయినా సిగ్గు లేదు. తాడి పెరిగేటి పెరిగావు. ఏం మనిషి విరావు నువ్వు? ఒక అమ్మాయిని ప్రేమించడం, బెల్లంతో శోభనం చేసుకోవడం ఏం బతుకుని ఏయ్, నా శోభన మ్యాటర్ ఎత్తొద్దు నువ్వు. ఎందుకు మాట్లాడదురా? దాని గురించి మాట్లాడతాను. ఐ విల్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అసలు స్టోరీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదరా. ఏ టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నేను చెప్తాను విను. నా దగ్గర ఐడియా ఉంది, చెప్తా. ఆహా చాలా నాయనా, నీ మెకానిక్స్ గోల్డ్ ఐడియాలు ఈ వాట్సాప్ కాలంలో పనికిరావు, కానీ నేనే ఒక అదిరిపోయే ఐడియా ఇస్తాను. సండే మార్నింగ్ విను, 6:30 to 7:30 మధ్యలో మీ అత్తకి స్పాట్ పెట్టాను. కంగ్రాచులేషన్స్. ఇంతకీ ప్లాన్ ఏంటి బావా? సిగ్గులేదు, సిగ్గులేదా అంట. ఎవరికైనా సబ్జెక్ట్ ముందే తెలిస్తే ఇంట్రెస్ట్ ఉంటుందిరా? సీన్ ముందే తెలిస్తే ఆడియన్స్ వెయిట్ చేస్తాడరా? వెయిట్ చెయ్యి. రే త్వరగా వచ్చారా. హలో బావా, రే బావా, హలో బా, హలో వచ్చా. మీట్ మై ఫ్రెండ్ ఎలక్ట్రిక్ భాష. వీళ్ళు చెప్తే చాలు ఏ పనైనా 10 నిమిషాలు అయిపోతుంది. హాయ్, అది మరి. నైస్ టు మీట్ యు. నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? వెళ్ళి ప్లగ్ పాయింట్ చూసుకో. బావా ప్లాన్ అంతా పర్ఫెక్ట్ కదా? పర్ఫెక్ట్. ప్లాన్ వేసింది ఎవరనుకుంటా? ఎవరు బావా? నేనని బిల్డప్ ఇచ్చి చెప్పాను బే. సారీ బావా. బావా ఈ ప్లాన్ వల్ల ఎవరి ప్రాణానికి ప్రమాదం లేదు కదా? క్లియర్ గా చెప్తాను, క్లారిటీగా విను. స్నానం కోసం మీ అత్త బాత్రూమ్ లో కాలు పెట్టింది. వేడి నీళ్ళ కోసం ప్లగ్ మీద వేలు పెట్టింది. అంతే, షాక్ కొట్టింది. కాకిలా మాడిపోయింది. హాస్పిటల్లో పడిపోయింది. బావా ప్రాణాలతోనే కదా? ప్రాణాలతోటి కాబట్టే కదా హాస్పిటల్ అని చెప్పింది, లేకపోతే శ్మశానం అని చెప్పను. నీ మళ్ళీ చెప్తాను, క్లియర్ గా విను. మళ్ళీ అడిగితే చెప్పను. మన టైం బాగుంటే కరెంట్ షాక్ కొట్టి కాలు పడిపోవచ్చు. మన టైం ఇంకా బాగుంటే చెయ్యి కూడా పడిపోవచ్చు. మరీ బాగుందనుకో కాలు చెయ్యి రెండు పడిపోవచ్చు. అంతే, హాస్పిటల్లో పడిపోతుంది. దాంతో దరిద్రం వదిలిపోతుంది. మన ప్లాన్ అరే భాష, అరే భాష, నాకు పెడతావేంట్రా? వెళ్ళి స్పాట్ పెట్టు. చూసుకున్నా. ఫాలో మీ, ఫాలో మీ, ఫాలో మీ. పద పద. అరే అంత ఫాస్ట్ వెళ్ళకరా. రాజా ఎటు వెళ్ళాడురా? ఇటు వెళ్ళి ఉంటాడు. మరి అయితే అయితే పద. అది రా మన్నుడి సంగతి. మనం చెప్పక్కర్లేదు, వాడే స్పాట్ చూసుకొని స్టార్ట్ చేస్తాడు. బావా బావా ఏందిరా వాడు తేడా ఉన్నాడు రా, చూస్తే డౌట్ వస్తుంది. చూడడానికి అలా ఉన్నాడు కానీ ఆడి పెద్ద పెద్ద కంపెనీలకి వైరింగ్ చేసి అంటే మాకు వేరే కంపెనీలు ఉన్నాయి, ఎలా వైరింగ్ చేద్దామని ఆలోచిస్తున్నాం. నువ్వు పని కానీ ఏమోరా నాకేదో తేడా కొడుతుంది. వాడి ఫేస్ డేంజర్ ఫేస్ రా, పని మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తాడు. అంటే వాడు నా గురించి చెప్తున్నాను, నేను వాడి గురించి చెప్తున్నాను. నువ్వు పని కానీ. ఏమోరా నీ తరఫు నుంచి వచ్చాడు, అందుకే నమ్మలేకపోతున్నా. నువ్వు నమ్మురా దరిద్రుడా, లేకపోతే ప్లాన్ వర్కౌట్ కావచ్చురా. పని అయిపోయిందా? అలాగే. నమ్మకం వచ్చిందా? భాష మీద డౌట్స్ పడితే ఫ్యూజులు ఎగిరి. అంతే. చౌరికా అయినా వాడికి డౌట్ ఇస్తే నాకు షాక్ ఇవ్వడం ఏంట్రా? శాంపిల్ ఇక్కడ కంటే అక్కడ 10 times పవర్ఫుల్ గా పెట్టా. 10 రోజుల దాకా హాస్పిటల్ నుంచి బయటకు రాదు. భయ్యా నేను చాలా బిజీ, ఇక్కడ నా పని అయిపోయింది. ఓకే మూవ్ ఇట్. పనుడే. అరే నేనంటే వచ్చి దాక్కున్నాను, ఓ అర్థం ఉంది. నువ్వెందుకు దాక్కున్నట్రా? అవును నిజమే. అవుతావా బావ భయం వేస్తుందిరా. ఉంది. ఓ మై గాడ్. ఏంటి టెన్షన్ పడుతున్నావు? అబే ఏం లేదు. ఇట్స్ ఎ లై. మమ్మీ నీకు తెలుసు కదా, వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఐ నో ఇట్. ఓకే బేబీ, షాపింగ్ వెళదాం. లెట్స్ గో రేపు ఆ పార్టీ ఉంది కదా, తీసుకెళ్ళే